హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేనైతే ఏం చేస్తున్నానో చూడండి. టైం అయితే నైట్ 2 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడైతే ఖర్జూరం పండ్లు లడ్లు చేయాలంట మా మేడంకు. ఈ టైంలో వాళ్ళకి ఏమేమి కావాలో చూడండి. ఖర్జూర పండ్లు, ఇదంతా ఖర్జూర పండ్లు, గింజలన్నీ తీసేసి ఖర్జూర పండు అయితే ఇలా తీసుకోవాలంతా. ఆ తర్వాత దాంట్లోకి వచ్చేసి ఇది దహీన్ అంట. అడిగాను నేను మా మేడం, ఏమంటారు మేడం దీన్ని అంటే దహీన్ అనింది. ఇది వచ్చేసి దహీన్ అంట. దీనికి మనం ఎంత కావాలా అనేది దీన్ని కలుపుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని దీంట్లోకి ఇలా అయితే వేసి అంతా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా దీంట్లోకి అయితే నెయ్యి అయితే వేసేస్తున్నాను. జుద్దా అంటారు ఇక్కడ. ఆ జుద్దా అయితే మనకు తగినంత వేసుకొని దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేయాలా. అన్నీ వేసి కలిపేసాకైతే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, చేతికి కూడా అంటుకోవట్లేదు. బాగా కలిపేశాక అంతా వేసి దీంట్లో వేసిన నెయ్యి, మనకల్లా దీన్ని నెయ్యి అనుకుంటా, ఇక్కడ జుబ్దా అంటారు. నెయ్యి అని నేనైతే అనుకుంటున్నాను. నేను దీంట్లోకి వేసింది అయితే ఇదేనండి. చూడండి, అయితే వేసేసి కలిపేశాను. ఇంకా దీన్ని అయితే మనకు తగినంత సైజులో వంటలైతే పట్టుకునేయడం. చేతికి ఇంకా కొంచెం అది నెయ్యి అదే జుబ్దానైతే ఇలా రాసుకొని మనకి ఏ సైజులో వంటలు కావాలో ఆ సైజులో అయితే ఇలా అయితే వంటలు పట్టుకునేయడం. చూడండి, ఇలా అయితే కలిపేసి ఇలా అయితే వంటలు పడుతున్నాను. ఎలా ఉన్నాయి ఖర్జూర పండ్లు లడ్లు అయితే ఎలా ఉన్నాయి చూసేయండి. చూడండి, కనిపిస్తున్నాయా లేదా చూడండి. చూసేయండి ఫ్రెండ్స్, లాస్ట్గా చేసేసాక లడ్లు అయితే చూసేయండి ఎలా ఉన్నాయో. లడ్లు అయితే చూడండి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఖర్జూర పండ్లు లడ్లు, థమర్, జుబ్దా, దహీన్ అన్నీ వేసి. సో ఇవి కూర అనింది మా మేడం. కూర అంటే అరబ్బీలో బాల్ని కూర అంటారు మా మేడం. ఇంకా మనం తెలుగులో లడ్లు అంటాం కాబట్టి లడ్లు అన్నాను. లాస్ట్కి చివరికి అయితే లడ్లు అయితే ఇలా అయితే తయారైపోయినాయి ఫ్రెండ్స్. ఏం చేసిన ఇదే ఫస్ట్ టైం చేశాను. ఇలాగే ఎవరైనా గల్ఫ్లో ఇంకా ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఏమైనా ఇంకా వేరే ఏదైనా వేసి చేస్తారేమో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే తెలీదు. మా మేడం చెప్పింది అయితే నేనైతే చేశాను. నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం చేయడము. ఇంతకుముందు ఇలా ఎప్పుడు చేయలేదు. లడ్లు అయితే సూపర్గా వచ్చాయి కదండి. మీకు కూడా ఎవరికన్నా లడ్లు కావాలంటే కూడా కామెంట్ చేయండి, మీకు కూడా పంపిస్తా. అలాగే ఎలా ఉన్నాయో లడ్లు అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఈ లడ్లు అయితే 2 గంటల రేతిలో చేయమనింది. ఇప్పుడు టైం వచ్చి 5 నిమిషాలు తక్కువ అవుతుంది. అన్నీ మిక్స్ చేసి లడ్లు చేసి పెట్టే కొద్దికి లాస్ట్కు 5 నిమిషాలు తక్కువ 3 అయితే అవుతుంది టైము. టేస్ట్ అయితే చేద్దాం. ఒకటి మనం కూడా చేసాం కదా ఇంతసేపు కష్టపడి. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తానండి. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖర్జూరం అంటేనే ముందే టేస్ట్కి మారిపోయారు. సూపర్గా ఉంటుంది ఖర్జూర పండు. ఇలా ఖర్జూర పండు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. కోవేట్ వాళ్ళైతే పొద్దున్నే లేస్తానే ఈ ఖర్జూరంతోనే మొదలవుతుందండి వాళ్ళ రోజు అనేది. ఫస్ట్ నిద్ర లేసి ఖర్జూర పండు
తిన్న చూడండి, ఖర్జూరంకి అయితే కోవిడ్లో చాలా విలువిస్తారు, చాలా ఇష్టపడతారు. ఇలా ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని వాళ్ళ నమ్మకము. చాలా బాగా అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. అందుకే మన ఇండియాలో 60-70 ఏళ్ళకే చచ్చిపోతే కోవిడ్లో అయితే 100 ఏళ్ళు బతికేస్తున్నారండి చాలామంది. 100 ఏళ్ళు పైన కూడా ఉన్నదంట. ఇంకా 100, 10, 105 సంవత్సరాలు ఇట్లుండే వాళ్ళు కూడా ఉన్నారంట కొంతమంది అక్కడక్కడ. వాళ్ళకి గట్టిగా ఇన్ని రోజులు బతకడానికి కారణం ఖర్జూర పండే అనుకుంటున్నాను నేనైతే. ఖర్జూర పండ్లు అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తి వరకు చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే